గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ. టుడే వచ్చేసి 24th మే అనుకుంటా. బండి వచ్చేసి అన్లోడింగ్ పాయింట్లోనే ఉంది. ఇంకా బండి అన్లోడ్కి పెట్టేసినాం. ఇంకా నైట్ అయితే కుదరలేదు, అన్లోడ్ కాలేదు. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అయితే వస్తారు ముదినేపల్లి నుంచి మన కోసం. వాళ్ళకి నాకు వచ్చేసి 40 కిలోమీటర్స్ డిఫరెన్స్లో ఉన్నా. కాకపోతే నిన్న వచ్చిన అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, సో చెప్పి నాకు కాల్ చేస్తే అందుకనేసి వస్తాం రా కలుస్తాం చాలా రోజులు అయింది కదా అనేసి అంటున్నారు. సో రమ్మని చెప్పేసిన వస్తారు, చూపిస్తా వాళ్ళతోన. మనం అన్నం మంచిగా ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళ కోసం. సో వాళ్ళు రాగానే మంచిగా కొంచెం మన మర్యాదపూర్వకంగా ఫుడ్ పెట్టి మనం మంచిగా కూల్ డ్రింక్ తీసుకొని తాగేసి కొద్దిసేపు కబుర్లు మాట్లాడుకొని ఇంకా వెళ్తానంటే పంపించేస్తా. ఓకేనా, వాళ్ళు వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయండి. ఈ బ్లాగ్ అయితే మస్తు ఉండబోతుంది. ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఇట్లా ఇంట్రో ఇస్తున్నా అంటే మామూలుగా ఉండదన్నమాట ఇంకా. సో చూసేసేయండి పక్క. బండి ఇంకా ఆన్లోడింగ్లో పెట్టేసినాం. పట్టా ఇప్పదీసి షెడ్లో పెట్టినాం, లేదంటే సోయ తడిచిపోయేది యాక్చువల్గా, కానీ షెడ్లో పెట్టేసినాం నైట్. ఇంకా మంచిగా ఎగ్స్ తీసుకున్నాం మనలో కోసం. 10 ఎగ్స్ తీసుకొని మంచిగా సపరేట్గా కర్రీ వేద్దాం. ఎట్లా వేద్దామంటే కర్రీ మామూలుగా వేయద్దు, అట్లా వేస్తా. టమాటా కర్రీ లాగా వేస్తాను లేదా, ఎగ్స్ అయితే వేద్దాం. మంచిగా వేద్దాం మనలో కోసం. వస్తున్నారు కాబట్టి అంత దూరంకి వెళ్ళి రిస్క్ చేసి దాదాపు 50 కిలోమీటర్స్ అంట. రఘువానికి 70 అవుతాయంట, మనకి 50. ఇంకో గుడ్లు తీసుకొని వచ్చినాం కదా, వంట అయితే వేస్తున్నాము. రైస్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇంకో రైస్ నలుగురికి వండేసిన రైస్. ఇంకో ఎగ్ కర్రీ వేద్దాం. ఇంకో ఎగ్స్ కూడా అన్ని ఉడకబెట్టి పక్కకి పెట్టేసిన అందరికి, అందుకనే చాలా తెచ్చిన. ఎగ్స్ కూడా అయిపోయింది, ఉడకబెట్టి పక్కకి పెట్టేసిన. ఇంకా ఈ టమాటాలు ఉల్లిగడ్డలు కోసి అదే టమాటా కర్రీ లాగా వేసి ఎగ్స్ అయితే దాంట్లో వేసేద్దాం. లేదంటే ఎగ్స్ కట్ చేసి అన్నా సపరేట్గా కర్రీ అన్న వేస్తా. ఫస్ట్ ఇవన్నీ ఇవి కంప్లీట్ చేసుకోవాలి ఈ మ్యాటర్ లాగా. అయితే ఒకసారి కాల్ చేద్దాం వాళ్ళకి, వస్తారు రా ఏమి కథ. నీకే ఫోన్ చేద్దాం. ఏడున్నారు? నేనైతే ప్రెసెంట్ స్టార్ట్ అయ్యా, ముదినేపల్లి ఉన్నా. ఎంత టైం పడుతుంది నీకు? ఏదైనా టైం పడుతుంది, ఇంకా స్టార్ట్ అయ్యలేదు. టైం పడుతుంది నాకు అన్లోడ్ ఎవరో. అయితే ఇబ్బంది లేదు. నువ్వేమైందిరా? గుడివాడలో చిన్న హాస్పిటల్ పని ఉంది. అర్థం కాలేదు. గుడివాడలో చిన్న వర్క్ ఉంది, పావు గంట పట్టుద్ది. టైం పట్టుద్ది అంటే వచ్చేస్తా డైరెక్ట్. వాడు నేను తమ్ముడు మొత్తం ముగ్గురు వస్తున్నాం. సరే సరే రండి. నాకు నేను ఫోన్ చేస్తా, లొకేషన్ పెడదు. పెట్టినారా నీకు ఆల్రెడీ? సర్లే రా. ఓకే ఓకే ఓకే. వస్తున్నాడు మన రఘు, పక్కన ఫోటో వేసి కూడా నన్ను. ఎప్పుడు మీట్ అయిందంటే మనకు ఫస్ట్ టైం మీట్ అయింది రఘు వచ్చేసి మనం భీమవరం వెళ్తున్నాం. భీమవరం వెళ్ళేటప్పుడు అంతకుముందే నాకు కాల్ చేసి మాట్లాడుతున్నా, అప్పుడప్పుడు మాట్లాడుతుండే. కాకపోతే పరిచయం బాగా పెరిగింది మనకి. మణికాంత్ అనేసి, మణికాంత్ కేఎస్ఆర్ ట్రక్ గానికి నాకు దానికి అంటున్నందుకు ఏమనుకోకండి, ఫ్రెండ్స్ వాళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో అందుకనేసి అట్లా మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇంక అట్లే మాట్లాడతారు. సో అందుకని ర్యాండమ్గా మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరు మనకు చాలా క్లోజ్ అయిపోయారు. రఘు ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయిండు. ఎందుకంటే మనం భీమవరం వెళ్ళేటప్పుడు ఒకసారి బండి ఆపు అంటే సరే నేను వస్తాడో రాడు అనేసి అంత ఎక్స్పెక్ట్ చేయలే వస్తాడు అనేసి బండి కాడికి వచ్చిండు. మన హరీష్ అన్న వాళ్ళ నాన్న అప్పుడే కలిసిండు. సో హరీష్ అన్న వాళ్ళ నాన్న ఫస్ట్ ఆపిండు, వాళ్ళ నాన్న మాకు సైడ్ కొట్టుకొని వెళ్ళిండు. తర్వాత మేము వెళ్ళినాం, ఆపిండు. ఇంకా ముగ్గురం కలిసి బ్లాగ్ షూట్ చేసుకున్నాం. ఆ రోజు మాట్లాడినాం. అప్పటి నుంచి జర బాగా క్లోజ్ అయిపోయిండు. ఇంకా డైలీ ఫోన్ చేస్తుంటాడు అప్పుడు ఇప్పుడు. అరే బావకి అంటారు, మంచిగా మాట్లాడతాడు. సో అట్లా బాగా పరిచయం పెరిగింది మాకు. రఘు ఇప్పుడు వస్తున్నారు, రఘు అని కేఎస్ఆర్ ట్రక్ కూడా ఇద్దరు అయితే వస్తున్నారు. సో అందుకనేసి కొంచెం సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా వాళ్ళ కోసం. వాళ్ళు అంత దూరంకి వెళ్ళి దాదాపు 50 కిలోమీటర్స్ నుంచి వస్తారు. ఇంకా యాక్చువల్గా వీడియో పెట్టలేదు, కాకపోతే ఏదో స్నాప్ స్టోరీ పెట్టినప్పుడు చూసిరు. సరే ఎక్కడున్నావు అంటే ఇట్లా లైవ్ పెట్టినప్పుడు చూసినప్పుడు సరే రేపు రాండి బ్రో వీళ్ళు ఉంటారు అండి, లేదంటే నేను వచ్చినప్పుడే కలుస్తాను. మనం ముదినేపల్లి వెళ్తూ ఉంటాం యాక్చువల్, ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటాం మనకు లోడ్ పడితే. అక్కడ వెళ్ళినప్పుడే కలిసి చిన్న ప్లానింగ్ అయితే చేసినాం, నాటుకోడి గిట్టుకోడి అనేసి ప్లానింగ్ చేసినాం మంచిగా. కాకపోతే వెళ్ళేటట్లేదు, నీళ్ళు వస్తాయి నాయన ఇవి. అట్లా ప్లానింగ్ చేసినాం కానీ ఇంకా వెళ్తలేమనేసి రమ్మని చెప్పినా. సరే వాళ్ళు వచ్చిన తర్వాత షూట్ చేస్తాను కానీ
ఉల్లిపాయలు వస్తాయి ఇట్లా మండుతున్నట్టుంది. ఉల్లిగడ్డలు తరముడు మాత్రం మామూలు ఉండదు, మన సన్నంగా కట్ చేసేస్తాం. చెఫ్లా కట్ చేయాలి. మిస్టర్ షెఫ్. మా తమ్ముడితో కొన్ని మంచి మంచి అలవాట్లు ఉన్నాయన్నమాట. మిరపకాయలు ఎక్కువ పోయాలని చెప్పిన, టమాటాలు ఎక్కువ పోయాను. నేనేం కోయలే, ఇవన్నీ వాడే కోసిండు. ఇంతకుముందు వాడే కోసిండు, నేను వేరే కాల్లో బిజీ ఉండే, అన్నీ వాడే కోసిండు. ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ మొదలెట్టినాం అనమాట. కొయ్య అంటే పానం ధరించలేదు, ఏం చేద్దాం. కొయ్య అంటే ఒక్కటి కోస్తలేడు. మెల్లగా కొన్ని టమాటాలు గిన్ని కోసిండు. అన్ని ఎగ్స్కి ఇన్ని టమాటాలు సరిపోతాయా? సరిగా చెప్పలేదు. 10 ఎగ్స్ తెచ్చినాం, 10 తెచ్చినాం ఎగ్స్. ఉల్లిపాయలు ఓకే. టమాటా కర్రీ ఏదేమో అంటే ఎగ్గుతోనే ఎంపుడు కదా, టమాటా కర్రీ లాగా వేద్దాం. టమాటా కర్రీలాగా సందలు వేసేసారు. అన్నకు అవార్డు ఇచ్చేసారు కటింగ్ రా. నా సాకు గొప్పతనం, నా గొప్పతనం. ఇంత స్లైసెస్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఇట్లా వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని కొంచెం మంచిగా అయితే ఇట్లా వేస్తే అయినాక దీన్ని తీసి పక్కకు పెట్టుకున్నాం. పక్కకు పెట్టుకొని దీనిలో కర్రీ వేద్దాం. పదినే ఎక్స్ట్రా తెలియలేదు. నాయన సప్లై వస్తుంది డిగ్రీ పట్టు వాళ్ళు ఎందుకు అట్లా అంటే తేలుతాయా? అమ్మో నాయన అట్లా చెప్పు మాకు నాయన, తేలుతాయి గిల్తాయని. తీసేద్దాం ఇంకా దీన్ని, తీసేద్దాం పట్టు. లేట్ అయింది నాకు. ఏ ప్లేట్ ఉన్నాయి ఎక్కువ? ప్లేట్లు వేసేస్తాను. యాక్చువల్గా దీనిలో కాటు పెట్టాల్సింది, మనం కాటు పెట్టి వేసింటే బాగా ఉండవు. జన్మమే రుచి చూడగా అయినా ఉడుకుతానే ఉన్నాయి. ఉడుకుతున్నాయా? ఉడకడమైందిరా. నూనెలో ఉడికినట్టే ఉడుకుతున్నాయి. బయట కూడా బయటికి తీసినా పెట్టాను. మిరపకాయలు ఉల్లిపాయలు పొడి చూడండి. ఇండియన్ కట్ చేసినాం కదా, కానీ తక్కువనే వస్తుంది చూడండి. లాస్ట్కి వస్తుంది జీలకర్ర ఆవాలు పోసిత్తులు ఓకే. ఒక్క నిమిషం. అల్లం పేస్టు, కర్రీ అయితే అయిపోయింది. ఎగ్స్ ఇంకా దాంట్లో వేసేస్తున్నా. అన్ని రౌండ్గా వేసేస్తున్నా. ఒకసారి చూడండి ఎట్లేదో. అన్నీ వేసేసి గిన్నె చుట్టూ అన్నీ వేసేసి మిగిలిన మధ్యలో పెట్టేద్దాం. ఓకే. ఆరు ఇంకో గుడ్డ ఎక్కడానికి వచ్చారా మళ్ళా? అన్ని 10 అయితే వేసేసి ఎగ్స్ మళ్ళీ మీద మంచిగా కర్రీ వద్దాం. కొద్దిసేపు ఉడకబెట్టి దీనిలోనే తీసేద్దాం. ఇంకా అంటే ఒక్కసారి రౌండ్గా తిప్పుదాం. కిందికి కిందికి తిప్పేసి తీసేద్దాం.
ఇంకా మనోళ్ళు అయితే రాలే, టైం వచ్చేసి 11 అవుతుంది. మరి ఎప్పుడు వస్తారో ఇంకా అక్కడ చూద్దాం. మా కూర రెడీ అయిపోయింది. ఇసరాకులు కూడా తెచ్చినాం. ఇంకా అన్ని సెట్ చేసి పెట్టేసి మా తినుడే. ఓకే గాయ్స్, ఇంకా చూసేసేయండి. వాళ్ళు వచ్చినాక మొదలు పెడితే ఇంకా మిగతాది. అదిగో అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేస్తా, మామూలుగా చేస్తా. అదే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ పెట్టినా మొత్తం మీద నువ్వు. అది కథ తీసుకురా గైస్. ఇతని గుడివాడ గైస్, కేఎస్ఆర్ ట్రక్ లాక్స్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే దానికి వేదికరా. ఎవరికన్నా కావాలా మీకు కెమెరా మ్యాన్? ఎవరు గుర్తుపట్టారా? మిస్టర్ 90 గాడు మస్తు సెట్ చేసి నేర్చుకోవాలి. రీల్స్ కోసం కష్టాలు పెడతా రీల్స్ పని చూసేస్తాం. రీల్స్ వస్తాయిక దుమ్ము దులుపుడే. ఓకే వానికి కెమెరా చెప్పేసి నువ్వు వాడి పక్కన వచ్చినవాడు నేను గుద్దినప్పుడు నువ్వన్నా క్యాచ్ పడతావు. ఇట్లా వాడిని అక్కడ కొట్టు, కొట్టగా దుమ్ము నేను వేస్తా. నోడు దుమ్మె పెట్టుకోవచ్చు అక్కడ కొట్టంగా. అరే దుమ్మె పెట్టి పెడతాడులే మనోడు. వీడియో కోసం ఏమనుకోమాకండి, వీడియో జస్ట్ ఎందుకనేసి మన రఘు గారు టోపీ పెట్టుకుని ప్రొడ్యూసర్ లాగా. సూపర్ అసలు. కొత్త బట్టలు వేసుకొచ్చాడు, గనేని కలుపుతున్నాను మొత్తం నలిగిపోయినాయి అంతే. వీడేమో డైరెక్టర్, వాడేమో వీడియోగ్రాఫరు. వీడేమో డైరెక్టర్, వాడేమో వీడియోగ్రాఫరు. దాని నెక్స్ట్ క్లిప్ చూపి. ఇప్పుడేం చూపాము, గనిగడి వీడియో వస్తే ఒక 2-3 వీడియోలు వస్తాయి, దుమ్ము దులిపేస్తే అసలు మొత్తం మనమే తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇట్లా ఇంట్లో మొత్తం ఇడే తినేస్తున్నట్టున్నాడు. రోజు 6 గుడ్లు ఇద్దరినే మేడం పిసికేసేటట్టున్నాడు. అది కూడా సరిపోట్ల నలిగిపోతుంది చూడండి ఎంతలా ఉన్నాడు. ఎంతలా ఉన్నాడు. చాలా ఇంకా బా. ఓకేరా స్టార్ట్ చేయి. నువ్వు టక్క టక్క ఊపేయాలి. పుష్ప టికెట్ నంబరు వ్యాపారం మాట్లాడదా వచ్చామని చెప్పు. చూసి చెప్పాడండి. బండి విషయం చెప్పలే లాస్ట్ లో. రెడీ? నవ్విత్ చేస్తున్నాడు. మళ్ళీ టేక్. ఇలా టేకులు తీసుకుని సరిపోతుంది. మళ్ళీ ఇవి చేస్తే కానీ తున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. స్టార్ట్. చెప్పాను డైలాగ్ వచ్చినప్పుడు యాక్షన్. పుష్ప టికెట్ నంబరు తిరుపతి వ్యాపారం మాట్లాడవచ్చు అని చెప్పు. గుర్తుపడతారు తొందరగా. నా చెవులు అడుగుతున్నారా? నా చెవులు అదే నువ్వు నెక్స్ట్ అన్నారు. అదే నువ్వు నెక్స్ట్ అన్నారు. నువ్వు ఎందుకు వచ్చావురా? నువ్వు ఏం చేయాలి? వచ్చినాకనే సరిగ్గా చూడు. మనం చేయాలి.
వీడు చేయలేకపోతున్నాడు, వీడి గోపిక అయిపోయింది. స్లో మోషన్ చేసి వస్తుంది అన్న. సరే నీ ఇష్టం, అదే సరే సరిగ్గా చెయ్యి, నువ్వు వీడు ఎంక చూడకు. ఓకే బాబు, నువ్వేంటో నా చెవులు వస్తున్నావు. రెడీ? బాబు తెగ తిప్పుతున్నారు. గనీగాడు మరి చెడగొట్టేస్తున్నాడు ఆఖరిలో. అది బాగా ఉండే. రెడీ యాక్షన్. పుష్ప సిండికేట్ మెంబర్ వచ్చాను చెప్పండి. తిరుపతి వ్యాపారం మాట్లాడడానికి వచ్చాను చెప్పండి. తొందరగా గుర్తుపడతారు. మళ్ళీ చేస్తాను అరే ఎందుకు నవ్వుతున్నా? వీడియోగ్రాఫర్ మొత్తం ఎందుకు నవ్వుతున్నా? మా రెండు మిత్తించారు అక్కడ. అరే వద్దురా, సీరియస్. అరే సరిగ్గా చేయరా, టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? వీడియో లాంగ్ అయిపోతుంది, చూసుకున్న తర్వాత. గంట సేపు లాగే పెట్టినాము మనం మారుకుని. నువ్వు రెడీ అయిపో, నువ్వు రెడీ అయిపో, నువ్వు రెడీ అయిపో. ప్లాస్టిక్ స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ లో పెట్టాడు. యాక్షన్. పుష్ప సిండికేట్ నంబరు తిరుపతి నుండి వ్యాపారం మాట్లాడడానికి వచ్చినాము. తొందరగా గుర్తుపడతారు. నా చెవులో వస్తావయ్యా. ఇప్పటికి దగ్గర 5-6 టేబుల్ తర్వాత ఓకే చేశారు. ఒకటి లాస్ట్ ట్రిప్ చూపించు. బాగానే వచ్చింది. ఇది లాస్ట్ డోర్ వేసేది. ఇప్పుడైతే ప్రోగ్రామ్ రీల్స్ ప్రోగ్రామ్ ఎడిట్ చేయడం గొప్ప. వీడియోగ్రాఫర్ రఘు సూపర్ తీసిన వీడియో మాత్రం మామూలుగా తీసలేడు. అంత లేదయ్యా. చేస్తారు బ్రో. ప్రస్తుతం నరీలు అయిపోయింది. ఇప్పుడు చేస్తారు. ఈ స్పాట్లో అన్లోడింగ్ బంద్ పెట్టేసి ఈ స్పాట్లో వేసిన బంద్ పిలుస్తలేరు ఇంకా అన్లోడింగ్ అయితే. అందుకనేసి ఇక్కడ కూర్చొని రీల్స్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఇంత దూరం ఎట్లుంది కదా డ్రైవరం. మామిడి తీసిన టెంకాలు టెంక అంటారు దీన్ని. మామిడి పాలు తింటాం ఇంకా. भाई कब होता अनलोड हो? कब होता? 2 बजे तक. 4 గంటలు స్టీరింగ్ తిప్పుతాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా మామిడికాయలు తిప్పుతా. వాడికి వెళ్ళి ఇంకేమన్నా కాదు. కేఎస్ఆర్ మంచి డైలాగ్ వేస్తున్నాడు. కేఎస్ఆర్ అంటారా బాబు? ఇంతరా బాబు నన్ను. కేఎస్ఆర్ అంటే బ్రాండ్ అంట గుడివాడ మొత్తము. అక్కడ బీపీరా మాక్సిమం ఎట్లుంటా అంటే బ్రాండ్ అంటే గుడివాడలు తిరిగే బండ్లకు మొత్తం కేఎస్ఆర్ అని ఉంటా. అంటే ఒకసారి మీరు గుడివాడ వెళ్ళినప్పుడు గమనించండి. గుడివాడ బళ్ళు వెళ్ళే అన్నిట్లో కాదు ఉంటది, కొన్నిటికి ఉంటాయి టిప్పర్లుగా అట్లా ఉంటాయి. కేఎస్ఆర్ నేను చాలా గమనించాను. గుడివాడ ఎక్కువ కేఎస్ఆర్ అనేది ఉన్నాయి తప్ప వేరే ఉయ్యూరు పామారు అటు సైడ్ ఉన్నాయి. సైడ్ ఉయ్యూరు పామారు వాళ్ళకి ఉన్నాయి కేఎస్ఆర్ అనేది. కేఎస్ఆర్ అంటే ఒకసారి ఫుల్ ఫామ్ చెప్పు. కేఎస్ఆర్ అంటే మా డాడీ నేమ్ గురు. ఫుల్ ఫామ్ చెప్పు. కంచెర్లపల్లి శ్రీనివాసరావు. ఈడు కాయ మా కోసం అని చెప్పి ఈడు సైలెంట్ గా తింటున్నాడు మొత్తం. తింటలేరు మనం. మీరు తినండి, తినాలి, సఫర్ చేయాలి. అయితే వెళ్ళిపోతారు ఇంకా దాంట్లో ఉండాలి. అయితే బాయ్ బాయ్ బ్రో. అలాగే చెప్తాడు ఈడు ఎప్పుడు రాడు. సార్ వస్తా, నేనే వస్తాను సార్ పక్క. పిచ్చి చూపిస్తా బయటకు ఎప్పుడన్నా. ఎప్పుడు ఇంత మంచి ఉంటుంది.
లారీ కట్టించిన స్విచ్ పెట్టించిన, ఎందుకంటే ట్రక్ డ్రైవర్ అట్లుంటది స్విచ్. ఆరన్లు కూడా పెట్టొద్దు, కట్అవుట్లు కింద పొంగల్ అంత పెడితే ఇక బండి కూడా ఎవడో చూడటం. 5-6 పొంగల్ పెట్టదు. ఇంకో 2 స్విచ్ వేసిన ఇట్లా, వీడు ఒక స్విచ్. వీడు 90 తమ్ముడు, వీడు 90 స్టిక్కర్ లాంటి ఏమైనా ఉండగా ఇంతకుముందు పెట్టేస్తాడు ఇది ఎందుకు ఎట్లుండాలి ఫోర్స్ ఎట్లుండాలి అరే అన్ని చూసుకుంటున్నారు. ఇదిగో మళ్ళీ 40 మించి తాడు బండి, 50 మించి తాడు. అంతేనా? ఎందుకు అట్లా? బండి ఇంజన్ లేదు అంటే ఏమన్నంటే ఇంజన్ నలిగిపోద్ది. ఫుల్ ఉంది ఇంజన్ అంటే ఆ ఇంజన్ కాదు, ఆర్పిఎం కొట్టుకోవాలి, ఇట్లా కొట్టాలి, పగిలిపోద్ది. ఇక్కడ దాకా వచ్చి తప్పని పగిలిపోద్ది. ఒరే నువ్వు పెద్ద పెద్ద లారీలే తిప్పుతున్నావు, ఎన్ఎస్ కిందూరు నీకు 16 టైర్లు అంట. రేపు 18 వస్తే 18 కూడా ఫస్ట్ బండి నువ్వే తీసేటట్టున్నావు. టైర్లు కాదు, బాడీ బండి. రేపు పొద్దున బాడీ బోల్డ్ 18 తెస్తాయి కూడా తెస్తాయి. వెళ్ళిపోవాలా? ఇప్పుడు 12 టైర్ అయిపోయింది, 12 టైర్ నుంచి 14 టైర్, 14 16 16 18 12 టైర్లు వస్తే 4 టైర్లు తిరుగుతున్నాయి ఆయన అనుకునేది. తర్వాత 14 వచ్చేది. మన చెప్తాడు ఈడు మమ్మల్ని దగ్గర 62 కిలోమీటర్లు, 62 కిలోమీటర్లు 50 స్పీడ్ లో వచ్చేసింది. గంటే పట్టింది. మనం 30 నిమిషాలు మధ్యలో ల్యాక్ చేసాం, గంటలో కొట్టుకొచ్చాం. 50 స్పీడ్ లో గంటలు వచ్చేసిరా? ఎంతో కొంత తీసుకొచ్చావు 62 కిలోమీటర్లు. బయట మళ్ళీ మీ బండే కదా బయట. ఒక 4